Morning everyone. So we will continue the lithium aluminum hydride applications. Okay. Here we have to take the carboxylic acid. So this is the carboxylic acid. This carboxylic acid may be reduced with the lithium aluminum hydride. What will get? Alcohol, primary alcohol may be produced. Okay, this carboxylic acid may be reduced with the lithium aluminum hydride. So treat chestema reduction cheste the primary alcohols may be produced. So manakama primary alcohols anevi production anedi jarugutundi. So let us see the mechanism of the reaction. Okay, first we have to take the carboxylic acid. This is the carboxylic acid. It will be treated with the lithium aluminum hydride. So lithium aluminum hydride to treat chestama మనకి oxygen అనేది this will be the more electronegative in nature. So this pi electrons will move towards the more electronegative oxygen. So this carbonyl carbon acquires electrophilic in nature. It will be treated with the lithium aluminum hydride. Li plus also exists. Okay. ఈ lithium aluminum hydride తో ట్రీట్ చేసినప్పుడు ఈ lithium aluminum hydride లో రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది ఈ హైడ్రైడ్ అయాన్ని ఈ కార్బోనిల్ కార్బన్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో మైగ్రేట్ దిస్ హైడ్రైడ్ అయాన్ అలాంగ్ విత్ ది బాండ్ పెయిర్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో హైడ్రైడ్ అయాన్ అనేది విల్ మైగ్రేట్ టువర్డ్స్ ది కార్బోనిల్ కార్బన్. సో ది ఆక్సిజన్ ఆటమ్ అక్వైర్స్ నెగటివ్ చార్జ్. చూడండి అమ్మా, ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిజన్ మీదకి మైగ్రేట్ అయినప్పుడు ఆక్సిజన్ ఆటమ్ కి వాట్ చార్జ్ మే ఎగ్జిస్ట్? నెగటివ్ చార్జ్ మే బి ఎగ్జిస్ట్. సో ఈ హైడ్రైడ్ అయాన్ అనేది మైగ్రేట్ అయింది కదమ్మా, ఇలా ఫామ్ అయింది అలాంగ్ విత్ ది AlH3. సో దిస్ చార్జ్ మే బి న్యూట్రలైజ్డ్. నెక్స్ట్ ఈ అల్యూమినియం హైడ్రైడ్ అనేది వేకెంట్ డి ఆర్బిటాల్స్ ని ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఏంటంటే అమ్మా, ఈ ఆక్సిజన్ మీద ఉన్న పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మనకి ఇట్ విల్ బి డొనేట్ టు ది వేకెంట్ డి ఆర్బిటాల్ ఆఫ్ ది అల్యూమినియం. సో దిస్ చార్జ్ విల్ బి న్యూట్రలైజ్డ్. ఆక్సిజన్ మీద ఉన్న చార్జ్ ఏమవుతుందమ్మా? న్యూట్రలైజ్ అవుతుంది. అండ్ దెన్ అల్యూమినియం గెట్ వాట్ చార్జ్? నెగటివ్ చార్జ్ మే బి ఎగ్జిస్ట్. Then next, already oxygen is more electronegative. So ఈ sigma electrons అనేవి ఏంటంటే అమ్మా, which will be migrate towards the oxygen and simultaneously this pair of electrons move towards కార్బన్ అమ్మ ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిజన్ మీదకి మూవ్ అయినప్పుడు ఈ కార్బన్ అనేది ఎలక్ట్రోఫిలిక్ ఇన్ నేచర్. సో దిస్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ టువర్డ్స్ దిస్ కార్బన్ ఇలా మూవ్ అవుతుంది. we will get the ఆల్డిహైడ్. మనకి ఏం ఫామ్ అవుతుంది? ఆల్డిహైడ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దిస్ ఈస్ ది ఆల్డిహైడ్. సో దిస్ ఆల్డిహైడ్ మే బి రెడ్యూస్డ్ విత్ ది లిథియం అల్యూమినియం హైడ్రైడ్. LaH అంటే ఏమో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో మనకి ఫామ్ అయిన ఆల్డిహైడ్ ని రిడక్షన్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? ప్రైమరీ ఆల్కహాల్. ఆల్డిహైడ్ ని రిడక్షన్ చేసే మెకానిజం ప్రీవియస్ క్లాస్ లో చూసారు కదమ్మా. ఆల్డిహైడ్ ని రెడ్యూస్ చేస్తే మనకి ప్రైమరీ ఆల్కహాల్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆర్ మీన్స్ ఆర్ అనేది అమ్మ ఎనీ ఆల్కైల్ గ్రూప్ ఆర్ ఏంటంటే ఎరైల్ గ్రూప్ అన్నా మనం ఏదైనా తీసుకోవచ్చు.
మెథైల్ గ్రూప్ అయినా ఏదైనా అమ్మ, ప్రొపైల్ బ్యూటైల్ ఎనీ గ్రూప్ ఆర్ మేబీ. ఓకే, నెక్స్ట్ next we have to take the next anhydride. Anhydrates on reduced with lithium aluminum hydrates we will get the primary alcohols. Anhydrate కూడా అమ్మ మనం లిథియం అల్యూమినియం హైడ్రేట్ తో రిడక్షన్ చేస్తే ఏం ఫామ్ అవుతాయి? ఆల్కహాల్సే, ప్రైమరీ ఆల్కహాల్సే మనకి ఫామ్ అవుతాయి. ఓకే, this is anhydride. This will be reduced with the lithium aluminum hydride. అమ్మ లిథియం అల్యూమినియం హైడ్రేట్ తో మనకి రిడక్షన్ చేస్తే we will get the alcohol along with the అమ్మ ఇక్కడ చూడండి, ఇక్కడ మెథైల్ గ్రూపు ఇథైల్ గ్రూపు తీసుకున్నారనుకోమ్మా, మెథైల్ ఆల్కహాల్ అలాంగ్ విత్ ది ఇథైల్ ఆల్కహాల్. అమ్మ మనం తీసుకున్న ఆల్కైల్ గ్రూప్స్ అనే బట్టి మనకి డిఫరెంట్ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎన్హైడ్రైడ్ అనేది తీసుకున్నాం, విచ్ విల్ బి రెడ్యూస్డ్ విత్ ది లిథియం అల్యూమినియం హైడ్రైడ్ we will get the methanol. Ethanol amma, ethanol along with the CH3 CH2 CH2 propanol. Ethanol along with the propanol. ప్రొపనోల్ అనేది మనకి ఫామ్ అవుతుందమ్మా. మనం ఇలా డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ ని తీసుకుంటే మనకి డిఫరెంట్ ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. లెట్ us see the mechanism of this reaction. So this is the mechanism of the reaction. First we have to take the anhydride. It will be treated with the lithium aluminum hydride. So it will be treated with the lithium aluminum hydride. So same, these pi electrons will move towards oxygen because of the more electronegative of the oxygen. So this carbonyl carbon may be electron deficient in nature. So in lithium aluminum hydride, the hydride ion may be migrate towards this electrophilic carbon. So oxygen acquires the negative charge. Oxygen అనేది అమ్మ మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, అండ్ ది హైడ్రైడ్ అయాన్ అనేది మనకి ఇలా బాండ్ ఫామ్ చేస్తుందమ్మా. నెక్స్ట్ along with the aluminum hydride amma. So the aluminum అనేది వేకెంట్ ఆర్బిటాల్స్ ని ఎగ్జిస్ట్ అవుతుందమ్మా. నెక్స్ట్ కార్బన్ అని ఇక్కడ ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా, సో దిస్ ఈ పెయిర్ ఆఫ్ ఈ బాండ్ పెయిర్ అమ్మా, ఈ సిగ్మా ఎలక్ట్రాన్స్ విచ్ విల్ మూవ్ టువర్డ్స్ ది ఆక్సిజన్. So this carbon is electrophilic in nature, so simultaneously the pair of electrons shift towards this carbon atom. So
అర్థమైందమ్మా? ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఆక్సిజన్ మీదకి మూవ్ అయినప్పుడు ఈ కార్బన్ అనేది ఏ నేచర్ ఎగ్జిస్ట్ అవుతుంది? ఎలక్ట్రోఫిలిక్ నేచర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ఆక్సిజన్ atom will move towards this electrophilic carbon. So we will get the aldehyde. This is aldehyde along with the COO మైనస్. ఓకే అమ్మా? ఇప్పుడు దీనికి ప్రోటాన్ అనేది ఎడిషన్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? R dash COOH. This is aldehyde. This is acid amma, carboxylic acid. This is carboxylic acid. మా ఎన్ హైడ్రైడ్స్ ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో రిడక్షన్ చేసినప్పుడు మనకి ఆల్డిహైడ్ అలాంగ్ విత్ ది కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫర్దర్ గా మనం ఈ ఫామ్ అయిన ఆల్డిహైడ్స్ ని కార్బాక్సిలిక్ యాసిడ్ ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో రెడ్యూస్ చేస్తే we will get the primary alcohol. చూడండి, చూడండి ఇక్కడ ఆల్డిహైడ్ అనేది ఫామ్ అయింది కదా. దిస్ ఇస్ ది ఆల్డిహైడ్ used with the lithium aluminum hydride. ₹80 received on phone pay. Primary alcohol. Okay, next carboxylic acid may be formed. ఈ ఫామ్ అయిన కార్బాక్సిలిక్ యాసిడ్ ఇట్ విల్ బి ఫర్దర్ ట్రీటెడ్ విత్ ది అంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్. అమ్మ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో రిడక్షన్ చేస్తే వాట్ విల్ ఫామ్ RCH2OH. దిస్ ఇస్ ది ప్రైమరీ ఆల్కహాల్. అమ్మ ఆల్డిహైడ్ ని రెడ్యూస్ చేస్తే మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. ఈ మెకానిజమ్స్ ప్రీవియస్ క్లాస్ లో చూసాం కదమ్మా. ఓకే, సో this is the mechanism of this reaction. చూడండి అమ్మా, ఆల్డిహైడ్ ని రెడ్యూస్ చేస్తే మనకి ఏం ఫామ్ అయినాయి? ప్రైమరీ ఆల్కహాల్స్ మే బి ఫార్మ్డ్. కీటోన్స్ ని రిడక్షన్ చేస్తే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో మనకి సెకండరీ ఆల్కహాల్స్ మే బి ఫార్మ్డ్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ మే బి రెడ్యూస్డ్ విత్ ది లిథియం అల్యూమినియం హైడ్రైడ్. వాట్ విల్ ఫార్మ్? ప్రైమరీ ఆల్కహాల్స్. కార్బాక్సిలిక్ యాసిడ్ ని రెడ్యూస్ చేసిన మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ నే ఫామ్ అయినాయి. అండ్ దెన్ ఎన్హైడ్రైడ్స్ ఆల్సో రెడ్యూస్డ్ విత్ ది లిథియం అల్యూమినియం హైడ్రైడ్. we will get what form? Primary alcohols may be formed. అంటే అమ్మ మనం తీసుకున్న డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ ని బట్టి మనకి డిఫరెంట్ ప్రైమరీ ఆల్కహాల్స్ మే బి ఎగ్జిస్ట్. ఇన్ దట్ నెక్స్ట్ ఆల్కైల్ హ్యాలైడ్ అమ్మ. సపోజ్ RX ని తీసుకుని ఆల్కైల్ హ్యాలైడ్, హాలోజన్, ఎనీ హాలోజన్. సపోజ్ క్లోరిన్ we have to take. It will be reduced with the lithium aluminum hydride. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో ట్రీట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుందంటే అమ్మ ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. RH. దిస్ ఇస్ ది ఆల్కైల్ హ్యాలైడ్. ఇట్ విల్ బి రెడ్యూస్డ్ విత్ ది లిథియం అల్యూమినియం హైడ్రైడ్. we will get the alkane. ఆల్కేన్ అనేది ఫామ్ అవుతుందమ్మా. చూడండి మెకానిజం. దిస్ ఇస్ సింపుల్ మెకానిజం. ఇన్ దట్ we have to take the tertiary alkyl halide. This is the tertiary alkyl halide. It will be reduced with the lithium aluminum hydride amma. చూద్దాం lithium aluminum hydride తో. So
here halogen atom is bonded to the carbon atom. Halogen atom is more electronegative in nature. So this pair of electrons chloride ion గా మనకి లీవ్ అప్ అయిపోతుందమ్మా. సో అప్పుడు ఏంటి కార్బన్ అనేది ఎలక్ట్రోఫిలిక్ ఇన్ నేచర్. సో ఈ హైడ్రైడ్ అయాన్ will move towards this carbon. So we will get the what? Alkane. సో ఐసోబ్యూటేన్ అనేది ఫామ్ అవుతుందమ్మా. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ ని రిడక్షన్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతాయి? ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఈస్ next one is we have to take a acyl halide. This is the acyl halide amma. Acyl halide will also reduced with the lithium aluminum hydride. లిథియం అల్యూమినియం హైడ్రేట్ తో ట్రీట్ చేసినప్పుడు మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయమ్మా. ప్రైమరీ ఆల్కహాల్స్. Let us see the mechanism of the reaction. So mechanism. We have to take the acyl halide. So it will be treated with the lithium aluminum hydride. So here this pi electrons will move towards oxygen atom and the hydride ion will moves towards this carbon because of electrophilic in nature, and this oxygen atom acquires negative charge. Okay. Next. క్లోరైడ్ అయాన్ అనేది ఏంటంటే అమ్మ మనకి గుడ్ లివింగ్ గ్రూప్. సో ఏంటంటే మనకి ఈ క్లోరైడ్ అయాన్ కింద లీవ్ అయిపోతుంది. అండ్ క్లోరిన్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దెన్ కార్బన్. సో హియర్ ది క్లోరైడ్ అయాన్ గా లీవ్ అయిపోయి అండ్ సైమల్టేనియస్లీ దిస్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ఆక్సిజన్ విల్ మూవ్ టువర్డ్స్ దిస్ కార్బన్. సో వీ విల్ గెట్ ది సిఎల్ మైనస్ అనేది లీవ్ అయిపోతుందమ్మా. సిఎల్ మైనస్ అనేది లీవ్ అయిపోయి మనకి ఏ ఛార్జ్ ఫామ్ అవుతుంది? మనకి ఏం ఫామ్ అవుతుంది? ఆల్డిహైడ్స్ మే బి ఫార్మ్డ్. Okay. Next, this formed aldehydes are reduced with the lithium aluminum hydride. We will get the primary alcohol. So lithium aluminum hydride to reduction cheste aldehydes ni we will get the primary alcohol. So this is the mechanism of the reaction. అసైల్ హ్యాలైడ్స్ ని రిడక్షన్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతాయేమో? ఆల్కహాల్, ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే ఆల్కైల్ హ్యాలైడ్స్ ని లిథియం అల్యూమినియం హైడ్రేట్ తో రిడక్షన్ చేస్తే మనకి ఆల్కేన్స్, హైడ్రోకార్బన్స్ ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే.